హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కనీసం అంటే ఒక 5-6 సార్లు వేసినాను, వస్తానే ఉంది. వచ్చి బెండ చెట్లు ఇప్పుడు మాట వంకాయ వచ్చి స్టార్ట్ అవుతా ఉంది. ఇదంతా నెక్స్ట్ నిన్నైతే మా ఇంట్లో వాన వచ్చింది. మా ఊర్లో తెల్లశంకు పూల చెట్టు ఎక్కువ నీళ్ళు కలర్ చూసుంటారు మీరు. ఇది తెల్ల శంకుది. చూడండి మల్లెపూలు బాగా ఎడిగిపోయినాయి వాన వల్ల. నెక్స్ట్ దీంట్లో వేసాను బకెట్లో, దీంట్లో కూడా పువ్వు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మందారం, ఎల్లో కలర్ మందారం. కరింకాయలు చూడండి మరుగున్నాయి చూడండి ఫ్రెండ్స్. మురుగు చెట్టు మొత్తం పడిపోయింది. వాన గాలి ఫుల్ గాలి వచ్చింది. వంకాయలు ఆర్గానిక్గా. నెక్స్ట్ మన ఆవు పేడ మాత్రమే, లేకంటే పంచితిని చల్లుతాను. బూడిది ఉంటుంది కదా, దాన్ని వేసుకుంటే నా రోగం వస్తే. చెరుకులో చాలా బాగుంటుంది నాటుకోటి. అదంతా వచ్చి బెండ చెట్లు చూడండి ఫ్రెండ్స్. గోర్చిక్కుడు, బెండ, వంకాయ. దీనిదా ఏదో ఇది దీనిదా వేయలేదు బూడిది. ఇది వచ్చి తులసి. ఇది కూడా ఎల్లో కలర్ మందారం పువ్వు చెట్టు సార్. ఇది గోగాకు చూడండి, పుదీనా, తమలపాకుది. ఈ పూలు చూడండి, జానకి పుష్పం అంట. మనం పెట్టుకోకూడదు, వీటిని దేవుడికి మాత్రం పెట్టాలి. చూసారా ఫ్రెండ్స్, మన ఇంటికాడ ఆర్గానిక్గా పండించే కూరగాయలు చాలా ఉన్నాయి. చూడండి ఆకుకూరలు చూడండి, సిరియాకి ఎంత బాగుంది, ఇప్పుడు రెడీగా ఉంది. చూడండి గుంటగలగర అంటారు కదా, మేమైతే పప్పాకు అంటాం దీన్ని. కొందరు అంటే తెలంగాణ వాళ్ళు అంటారు దీన్ని గంగబాయిలు అనేసి. చాలా ఆరోగ్యానికి మంచిది ఈ కూరలు. ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.